వీళ్ళు పందెం వేశారని చెప్తున్నారు. పందెం వేసినటువంటి డబ్బులను కూడా అంటే గెలిచినటువంటి వాళ్ళల్లో ఓ రకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఓడిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ కోడిపందాలు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చూడొచ్చు మనం అక్కడ విజువల్లో. వాళ్ళు అంటే ఒక కొత్త ఒక హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు కోడిపందాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళని అడుగుతాను. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి కోడిపందాలు, బాగున్నాయి చోట? యాక్చువల్గా కోనసీమకి చాలా ఫేమస్ ఇటు సైడ్ రావులపాలెం అండ్ భీమవరం ఇవంతా కూడా మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఎట్లా ఉన్నాయండి కోడిపందాలు చూస్తుంటే? ఇక్కడ చూడాలి, అది బాగుంటుంది. చేతిలో డబ్బులు ఉంటే ఇంకా బాగుంటుంది. పందెం కట్టారా మీరు, అసలు ఆడారా? చూస్తా ఇప్పుడే వచ్చారు అంటే పందెం కాయాలని ఉందా, ఆడాలని ఉందా? చేస్తాం ఖచ్చితంగా. మరి అంత దూరం నుంచి వచ్చింది దానికే కదా. అంటే ఎప్పుడు వచ్చారు, ఈ రోజునే రావడం? బయలుదేరాం వైజాగ్ నుంచి. సో కోడిపందాల గురించి టోటల్ గా అయితే ఏం చెప్తారు? ఏం చెప్పాం, కోడిపందాలు కాయాలంటే బ్యాంక్ నుంచి డబ్బులు తేవాలి ముందు. అంటే కోనసీమలో జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ సాంప్రదాయాలు కానీ కోడిపందాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెస్టివల్ మూడ్ కానీ ఎట్లా ఉంది? సిటీ కన్నా ఇటు సైడ్ ఉండేది రావులపాలెం కోనసీమ అంతా కూడా ఫెస్టివల్స్ కి చాలా చాలా ప్రయారిటీ ఇస్తారు. సో కోడిపందాలు అంటేనే కోనసీమ, కోనసీమ అంటేనే కోడిపందాలు. సో మీరు వచ్చేటప్పుడు అసలు ఇక్కడ ఇలా ఉంటుంది అని అసలు అనుకున్నారా వచ్చేటప్పుడు? మేము 3 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడే ఉంటాం. వైజాగ్ లో ఉంటాం, ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చూస్తూ ఉంటే? ఒక మినీ స్టేడియం, మీరు క్రికెట్ అక్కడ ఉంటారు కాబట్టి క్రికెట్ కూడా చూస్తూ ఉంటారు వైజాగ్ లో, అట్లా మినీ స్టేడియం లా ఉంది చూడడానికి. మొత్తం కనిపిస్తుందా స్పెసిఫిక్ గా? అంతా బాగానే ఉంది. సో టెక్నాలజీ వాడుతున్న కొద్ది జనాలకి దూరంగా ఉన్న కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా దగ్గరగా కనిపించినట్టు చేస్తారు. సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కోడిపందాల నిర్వహణ జరుగుతున్నటువంటి ప్లేసెస్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్. వైజాగ్ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కోడిపందాల బరిలో ఉండి చాలా హ్యాపీగా కొంచెం ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. సో ఇక్కడ చాలామంది క్షణక్షణం జరుగుతున్నటువంటి కోడిపందాల బరిలో ఒక్కొక్కరుగా ఇక్కడైతే ఆ పందాలు వేస్తున్నటువంటి వాళ్ళు, పందాలు కాస్తున్నటువంటి వాళ్ళు, పందాలు చూస్తున్నటువంటి వాళ్ళు, ఇలా అనేక కేటగిరీలుగా ఉన్నాయి. ఇక అసలు డబ్బు అనేది ఒక విధంగా చెప్పాలంటే లెక్క లేదు. ఎందుకంటే చాలామంది మేము పండగ కోసం డబ్బులు దాస్తూ ఉంటాం, ఆ పండగకి తెచ్చినటువంటి ఆ డబ్బుల్ని పందాల్లో వేస్తూ ఉంటాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా జరుగుతున్నాయండి మొత్తం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పందాలు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంత వీళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటిది అయితే ఉంది. సో ఎవరి చేతిలో చూసినా డబ్బులు కట్టలుగా ఉంది. బహుశా జనాల దగ్గర డబ్బులు అనుకుంటాం కానీ చాలామంది దగ్గర బోళ్ళని డబ్బులు ఉన్నట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయండి కోడిపందాలు, బాగున్నాయా? మంచిగా అంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. ఇవాళంతా వైజాగ్ వాళ్ళే కనపడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. ఎలా ఉందండి? చాలా దగ్గరికి వచ్చారు, దగ్గర నుంచి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైమా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఏమన్నా? అలాగే ఉంది, సేమ్. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉందండి. సో చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంత మందిలో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ? కోడిపందాలు చాలా బాగుంటాయి, ఇంతమందిలో చూడటం అనేది చాలా బాగున్నాయి. ఇంకా కోనసీమ ప్రాంతంకి వచ్చారు కదా, కోనసీమ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తూ చూస్తూ తిరుగుతున్నారు. ప్లేసే ఇదండి, చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. అందులోని ఇలా వచ్చి సంక్రాంతికి ఎస్పెషల్లీ కంపల్సరీ చూడాలనిపిస్తుంది. పెళ్లికి ముందు బహుశా చూసి ఉండకపోవచ్చు, ఇప్పుడు వేరే చోటకి స్వేచ్ఛ వచ్చేసిందా మీకు? అవునండి. అవునవును. అవునండి, అవునవును. సో ఎట్లా ఉన్నాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా? ఎట్లా ఏమనిపిస్తుంది చూస్తుంటే? బాగుంది. సో ఇక్కడ చాలా మంది కోడిపందాలు ఆడుతున్నటువంటి వాళ్ళు, చూస్తున్నటువంటి వాళ్ళు ఇక మనం చూస్తున్నాం కదా ఇంతమంది. ఇక ఎప్పటికప్పుడు హాట్గా వీళ్ళ చేతుల్లో కనిపిస్తున్నాయి కదా. చికెన్ రెడీ చేసి చాలా ఫాస్ట్గా అందిస్తున్నారు ఉన్నటువంటి షాపుల్లో కూడా. సో దొరికిన వాళ్ళు కొంచెం నిమ్మకాయ, దానికి కొంచెం ఉల్లిపాయ మొత్తం అంతా కలుపుకుని మొత్తం అందరినీ అలా చూడొచ్చు. ఇక్కడ కోళ్ళు కొన్ని చనిపోయినటువంటి వాటిని కూడా వెంటనే కోసను కూడా ఫ్రై చేసి అందిస్తున్నారు. ఆ ఫ్రై చేసి అందించిన వాటిని అందుబాటులోనే చికెన్ బిర్యానీ, మటన్ అన్నీ రెడీగా ఉండడంతో తిరుగుంటా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బహుశా కోనసీమలో ఇంత అద్భుతమైనటువంటి కోడిపందాలు బహుశా ఎక్కడ జరగవు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నేను. ఎట్లా ఉన్నాయి కోడిపందాలు, ఏం చెప్తారు అసలు కోడిపందాలు సంబంధించి? చికెన్ బట్టి బాగా కెమెరా. సో బాగున్నాయా మొత్తానికి చూడడానికి? ఓవరాల్గా ఎట్లా ఉన్నాయి? అంత మనకు అవుతుంది.
కొంచెం అబ్బాయిలు చాలా సిగ్గుపడుతున్నారు, అమ్మాయిలకు చాలా కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలనుకున్నా కూడా మనకు అందుబాటులో అయితే లేదు. ఓవరాల్గా చూస్తే కోడి పందాల ఆ జోరు ఉత్సాహం అనేది ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఈ చేతుల్లో మనం చూడొచ్చు, ఇది ఆ చెర్నకొల్లు ఎడ్ల బండికి చాలామంది రైతుల దగ్గర మనం చూస్తూ ఉంటాం. అక్కడైతే స్పీడ్గా వెళ్ళడం కోసం ఈ చెర్నకొలతో ఎడ్లను కొడతాం, కానీ ఇక్కడ మనుషులనే కొడుతూ ఉంటారు. కంట్రోల్ చేయకపోతే బరిలోకి వచ్చేస్తూ ఉంటారు, దాన్ని చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సో ఎట్లా జరుగుతున్నాయండి, మళ్ళీ రేపటితో మొత్తం అంతా అయిపోతుంది, రేపటి నుంచి పందాలు జరిగేది కూడా లేదు బహుశా. ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు? కానీ చాలా బాగున్నాయండి, మంచి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం బాగా చేశారు. వచ్చే సంవత్సరం కూడా ఇంకా దీనికన్నా రెట్టింపుగా జరుగుతాయి. అంటే ఒక పక్క నుంచి పోలీసులు అడ్డుకుంటారు, లేకపోతే అది ఇది అని చెప్తున్నారు కదా. అవన్నీ పండగ 3 రోజులు కూడా అవన్నీ ఏమీ పనిచేయవు. ఇది మనకి సాంప్రదాయంగా వచ్చి పండగ కాబట్టి సాంప్రదాయంగా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది సంక్రాంతి సంబరాలు 2026 విఐపి పాస్ మాత్రమే కాదు, వివిఐపి పాసులు కూడా రెడీ చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా ఈ పాసులు ఉన్నటువంటి వాళ్ళకి ఎంట్రీ చాలా చాలా దగ్గరగాను చాలా ఈజీగాను ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా కొట్టుకుంటూ దొరికినటువంటి వాళ్ళని అలా కొడతారు. ఇది దెబ్బ తగలదు అనుకుంటా, కానీ చాలా స్ట్రాంగ్గా దెబ్బలు తగులుతూ ఉంటాయి. గ్రౌండ్ని క్లియర్ చేయడమే. ఎట్లా జరుగుతున్నాయి పందాలు? చాలా బాగా జరుగుతున్నాయండి. సంక్రాంతి సంబరాల్లో ఈ కోడి పందాలు అనేది మాకు కోనసీమకి స్పెషల్. ఇంత వైభవంగా జరుగుతుందని అనుకోలేదు. 10 సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతున్నాయి. మాకు కూటమి ప్రభుత్వం కూడా చాలా సహకరించింది. అందరూ పండగ సంతోషంగా చేసుకుంటున్నారు. అంటే కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు. ఏదో ఈ 3 రోజులు కూడా మేము చాలా ఆనందంగా ఉంటాం. ఎక్కడ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. సో ఇక్కడ పందాలు జరుగుతున్నటువంటి ప్లేసెస్లో ఇందాక మనం చికెన్ పకోడీ చూసాం కదా, ప్రతి మ్యాక్సిమం అన్ని చేతుల్లో ఉన్నాయి. ఈ బిర్యానీ అంటే పార్సిల్ చేసి మరి బిర్యానీని అన్నింటినీ రెడీ చేసి తీసుకొచ్చేస్తున్నారు. మినీ స్టేడియం కాబట్టి ఆ మినీ స్టేడియానికి సంబంధించి అన్నింటినీ వీళ్ళైతే రెడీగా తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పండగ వాతావరణం మొత్తం అంతా కోనసీమలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం చెప్తారు? ఏంటి మీ దగ్గర ఉన్న పాస్ ఏంటది? మామూలు పాస్ సార్, లోపల రావడానికి పండగ సంబంధించి. సో ఎయిర్పోర్ట్లు ఎట్లా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి, సూపర్ చాలా బాగా చేశారు. సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇక చూస్తున్నాం కదా, ఆయన చేతిలో ఉన్నటువంటిది చికెన్ పకోడీ. ఇంచుమించుగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కేజీ కొంటున్నారు, ఒక్కొక్క కేజీ తీసుకుంటున్నారు, వస్తున్నారు, తింటున్నటువంటిది అయితే ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. సార్ కోడి పందాలు అంటే కోనసీమ పెట్టింది పేరు. హైదరాబాద్ నుంచి కానివ్వండి, వేరే ఊర్ల నుంచి కానివ్వండి, అందరూ కూడా పండగ వస్తుందంటే కోనసీమ వంకాయ చూస్తారు, కోనసీమలోనే ఉంటారు. ఒక విధంగా మీకు చెప్పాలంటే ఇది పెద్ద విషయం కాదు, అందరికీ తెలుసు. పండగ వచ్చిందంటే హైదరాబాద్ ఖాళీ అయిపోతాయి, రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. దాన్ని బట్టి మన కోనసీమలో ఏర్పాట్లు ఎంత బాగా చేస్తున్నారన్నది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే జరుగుతున్నటువంటి ప్రతిరోజు కూడా ఈ కోడి పందాలు ఒక్కడే కాదు, కోడి పందాలకు సంబంధించి కూడా వాటితో పాటు చాలా వరకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి పేకట గుడ్డాట్లో అవి కొనసాగుతూనే ఉంటాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నాడు దగ్గర అసలు ఒకసారి చేతిలో ఉన్న డబ్బులు ఎవరికైనా ఇస్తారా లేదో అడుగుదాం. అంటే పందాలు ఎలా సాగుతున్నాయి ఏంటనేది ఒకసారి చెప్పొచ్చు. ఇలా ఉన్నాయి డబ్బులు. అంటే జనాలకి కేవలం ఈ 2-3 రోజులు మాత్రమే ఎంజాయ్ చేయాలి. దానికోసం అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, కొన్ని అమ్మే వాళ్ళు ఉన్నారు, తాకట్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, సంపాదించినటువంటి డబ్బంతా దాచిపెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇంత డబ్బుకి సంబంధించినటువంటి దాన్ని మనం ముఖ్యంగా చూస్తే ఇంత డబ్బు మొత్తాన్ని ఇంచుమించుగా నా దగ్గర 3 కట్టల చేతిలో కనిపిస్తున్నాయి. 1,50,000 రూపాయలు. అంటే ఒక పందెం ఇంచుమించుగా 1,00,000 నుంచి 2, 3, 4, 5 లాగా ఇది 2 లక్షలంట ఈ చేతిలో ఉన్న అని మొత్తం 2 లక్షల పందెం కలుపుతున్నట్లు ఉన్నారు వీళ్ళు. మొత్తం ఎలా వేస్తున్నారు కదా, పందాలు వేస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి పందాలు ఏంటి అసలు? బాగున్నాను సార్, మిక్స్డ్గా కదా. ఎక్కడి నుంచి వచ్చారు? లోకలేనా మీరు? మచిలీపట్నం సార్. ఓకే, పందాలు వేయడానికి వచ్చారు. మరి 1,50,000 ఒక్కొక్క పందానికి వేస్తున్నారు. అటు ఇటు అవ్వచ్చు, ఏమనిపించట్లేదా? ఇప్పుడు మనం పందాలు వేసేది సంవత్సరం అంతా వేయం కదా సార్, 3 రోజులు వేస్తాం అంతే కదా, అదొక సరదా, దాన్ని మేము కొనసాగిస్తాం.